నవ్వేనంట హృదయాడిగా ఇది నవ్వేనంట అది వస్తే మాత్రం వదలదమ్మా పంటే నేవరం తాళలే నీ జ్వరం కచ్చలి ఎన్నగా లోకం మారునే అంతగా నేల పొందగా బ్రతుకే మారునే ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీలో ఎవరెవరు లండన్ వెళ్ళబోయేది ఇంకొద్ది సేపట్లో వెల్లడవుతుంది. అంతకంటే ముందు సంగీత విభావరితో ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, మీ సీట్ నెంబర్ ఎంత? ఏ మీరు మా సీట్స్ లో కూర్చున్నారు. మీ సీట్ నెంబర్ ఎంత? ఈ 15, 16, 17. నాదే అదే. ఓ అలాగా, అయితే ఇద్దరు ఒకటే సీట్ లో కూర్చున్నాం. ఏం మాట్లాడుతున్నావ్? అదలా కూర్చుంటుంది. ఇలా What do you think? నా ఒళ్ళో ఎలా కూర్చుంటావ్? ఇది నా సీట్ కదా, అందులో కూర్చోడానికి మీ ఒళ్ళో కూర్చున్నాను. అది నీ సీట్ ఎలా అవుతుంది? ఏంటమ్మా గొడవ? ఇద్దరికి ఒకే సీట్ అలాట్ చేశారు. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఇద్దరం ఒకే సీట్ లో కూర్చోవాలి, కరెక్టా? ఇప్పుడు నేను కూర్చుంటాను, నా ఒళ్ళో కూర్చోమనండి. లేదా మాట్లాడుకో, అసహ్యంగా మాట్లాడుకో. మీరు ఎలా ఇద్దరికి ఒకే సీట్ ఇచ్చారు? తప్పే. ఏంటి తప్పు? కొంచెం సైలెంట్ గా ఉండండి. సార్ మీరు ముందు కూర్చోండి. ఎవరు ముందు? ఈ అమ్మాయికి ముందు. ఇప్పుడు తన నా వెనకాలేగా? అవును, నా వెనకాల. హై. లండన్ కి వెళ్లి అదృష్టవంతుల్ని తెలియజేయడానికి ఎవరు వచ్చారో తెలుసా? చెప్తేనే తెలిసేది. చెప్తానయ్యా. తమిళ హీరో అయిన సత్యరాజు గారి కుమారుడు శ్రీ శిబు గారు వచ్చారు. అందరికీ నమస్కారం. హైదరాబాద్ టు లండన్ నైస్ టూర్. ఫ్రీగా ఎవరు తీసుకెళ్ళినా సంతోషమే కదా. పైగా లండన్ తీసుకెళ్తున్నారు ముందే తెలిస్తే నేను ఒక కూపన్ తీసుకునేవాడిని. రాగానే నేను అడిగాను, నన్ను టూర్కి పంపిస్తారా అని. అరే కుదరదని చెప్పినా పర్వాలేదండి. ఆ తర్వాత ఓ మ్యాటర్ తెలిసింది. మా నాన్నగారు ఉదయాన్నే ఫోన్ చేసి ఇదే మ్యాటర్ గురించి అడిగారట. ఎక్కడికి వెళ్ళినా ఆయనే నాకు పోటీ. ఇప్పుడు ఎవరెవరు జాలీగా లండన్కి ఫ్లై అవుతున్నారో చూద్దామా? టోకెన్ నెంబర్ 202 ఆనంద్. టోకెన్ నెంబర్ 315 ప్రియా. టోకెన్ నెంబర్ 570 మిస్టర్ కృష్ణమూర్తి. టోకెన్ నెంబర్ 826 కళ్యాణి. టోకెన్ నెంబర్ 420. ఏంటండి ఇది? పేరు చాలా విచిత్రంగా ఉంది. మిస్టర్ బెల్లంకొండ. కాపాడే దుర్గము నీవే ఓయమ్మ, వెజవాడ కనకమ్మ, దుర్గము నీవే మాయమ్మ. హలో, అయ్యా మంగమ్మ. వసంత అడ్డుకోని నుంచి మాట్లాడుతున్నాం. మీరు లండన్ వెళ్ళడానికి ఎప్పుడయ్యారు? ఏంటి లండన్ తీసుకుపోతుండ్రా? చూడబోతే పెద్ద పార్టీలో ఉన్నాడా? పెద్ద పార్టీ. వాడి ఫేస్ సరిగ్గా చూసావా? పోయిన నెలలో కూడా ఒకడు ఇదే టైప్ లో వచ్చాడు. ఎంత సరుకు కొన్నాడో తెలుసా? ఎంత కొన్నాడు? 3 లక్షల రూపాయలు. 3 లక్షల రూపాయలుగా? హలో, వాట్ యు వాంట్ సార్? ఏ నీకు తెలుగు తెలీదా? ఏ మీకు ఇంగ్లీష్ తెలీదా? నేనెవరో తెలుసా? ఎవరు? మా ఊర్లో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపేవాడిని. అది నువ్వు నోరు మూసుకున్నట్లేవా? బిజినెస్ చూడరా. ఇంతకీ మీకు ఏం కావాలి సార్? చూస్తున్నాను కదా, తొందర పెడతారు ఎందుకు? తప్పగా ఆపు.
బీరువాకి తాళాలు గీళాలు ఉండవా? బీరువానా? వాషింగ్ మిషన్ అయ్యా. వాషింగ్ మిషన్. ఏం కావాలి? హలో, ఇది అమ్మేది కాదు. ప్యాక్ చేయమందాం అనుకున్నాను. మరి ఎందుకు అలా వంగోవడం? లోపల ఏమీ లేవేంటి? అన్ని సూపర్ ఫ్రిడ్జ్ అండి. ఇందులో మాయామర్మం ఏమీ లేదు కదా? అంటే అదేం లేదు, ఐటమ్ బాగోపోతే మార్చేస్తామని చెప్పబోతున్నా. ఆహా. సరేలే. అవును, ఇక్కడ అందరూ కలిసి పోలీసులకు తెలియకుండా ఏదో ప్లాన్ చేశారని విన్నానే. ఏమండి, పోలీసులు లేకుండా ప్లాన్ చేయడానికి ఇక్కడ స్మగుల్ గుడ్స్ అమ్ముతున్నావా? లండన్ పంపడానికి ప్లాన్ చేసామండి. ఏంటి నువ్వు ఇలా అంటున్నావు? వీడేమో కిస్సు పుస్సు అంటున్నాడు. ఆహా, నేను వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సిందే. నువ్వు నోరు మూసుకుని ఉంటారా? వచ్చిన కస్టమర్స్ అందరూ తప్పుగా అనుకుంటున్నారు. ఇదిగో చూడండి, ఈ 3 నెలల లోపు మా షాప్ లో ఎవరైతే ఐటమ్స్ కొంటారో వాళ్ళందరినీ లండన్ పంపిస్తామండి. అందరినేనా? అందరినీ కాదు, కొందరినే. ఐటమ్ తీసుకునేవాళ్ళ? అయ్యో అయ్యో, మా దగ్గర ఐటమ్ తీసుకున్న వాళ్ళకి ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్లన్నీ ఒక దగ్గర కింద మీద వేసి కలిపి అందులో నుంచి 20 మందిని సెలెక్ట్ చేసి లండన్ పంపిస్తారు. ఓ, ఏ ఐటమ్ తీసుకున్నా పంపిస్తారా? ఏ ఐటమ్ తీసుకున్నా? ఏ ఐటమ్ తీసుకున్నానా? గల్లా పెట్టి తప్ప. ఎకరాలు చేస్తున్నారే. సరేలే, ఏదన్నా పెద్ద ఐటమ్ తీసుకుంటా. ఏ సామాన్లో నచ్చట్లేదు. ఈ సామాన్లు చూసాను, దీన్ని ఎలా కొనాలి? ఇది అమ్మేది కాదు. ఐరన్ బాక్స్. ఎంతమ్మా ఇది? 200. 20 రూపాయలు. 200. 200. ఇది ప్యాక్ చేయమ్మా. లండన్ కూపన్ కౌంటర్ లో తీసుకోండి. ఏంటమ్మా, కూపన్ అడిగితే కౌంటర్ లో తీసుకో, ఎన్కౌంటర్ ఏదేదో అంటావు. ఏమయ్యా, ఆ, ఈ పచ్చ బ్యాగ్ లో ఏముంది? కింద కట్టుకునే లంగోటి. మన లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పావా? లేదు, ఇంకా చెప్పలేదు. నిన్న రాలేదేంటి? చాలా సేపు వెయిట్ చేశాను తెలుసా? పోలీస్ స్టేషన్. ఎప్పుడు చెప్తున్నావు మరి ఇంట్లో? గాంధీ పార్క్ లో ఒక అమ్మాయి అబ్బాయి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. రాంగ్ నెంబర్ ఫోన్ చేసి ఈవ్ టీజింగ్ అని కంప్లైంట్ చేస్తావా? నువ్వు కనుక నా చేతికి దొరికితే సారీ సార్. నాకు సరిగ్గా కనబడుతున్నావు. నువ్వే పెద్ద భూతద్దలు కొనుక్కుని పెట్టుకో. బావా, వీడు మన ఇంటికి కావాలనే వచ్చాడు. అవును, ఈ ఇంట్లో ఐశ్వర్య ఏంటంటే చూడడానికి వచ్చాను. పోవే. పోరా పెద్ద చెప్పొచ్చాడు. నాకు అరేంజ్డ్ మ్యారేజ్ వద్దు, ఖచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటాను. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తప్పకుండా నాది లవ్ మ్యారేజే. హాయ్ గైస్. ఈ ఫైనల్ డాన్స్ కాంపిటీషన్ కి 2 కాలేజీలు వచ్చాయి. ఇందులో ఎవరు విన్ అవుతారో చూద్దాం. నీరు పెట్టే ఎరువు పెట్టి ముద్దటగా మంచి కట్టి దొంగరల్లా చుట్టి పగలంతా పాటుపడి పంటనంతా తెచ్చుకుందాం. ఎంకమ్మా ఓ ఎంకమ్మా ఎంకమ్మా రావమ్మా రావమ్మా ఓ ఎంకమ్మా ఎంకమ్మా ఇటు రావమ్మా రావమ్మా. చిన్నదాని
అటు బొమ్మిడాగి నీటుతోంది సంగీతం, ఇటు ఉప్పు చేపడప్పు జోరు ఉల్లాసం. కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం, కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం. చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క కొత్త కోక పెట్టన కట్టన మల్లె పూలు కిచ్చన కిచ్చన అరలాయిలప్ప గోడుగప్ప ఆడుకుందాం చెమ్మ చెక్క సై 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 చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క. ఇప్పుడు జరిగిన డాన్స్ కాంపిటీషన్ లో 2 కాలేజీల వాళ్ళు విన్ అయ్యారు. దీనికి ముఖ్య కారణమైన ఆనంద్ ట్రూప్ ని, ప్రియా ట్రూప్ ని అభినందిస్తున్నాను. కంగ్రాట్స్. ఏంటి సార్ లేట్ చేస్తారు? బస్సు వెళ్ళిపోతుంది. లండన్ కి బస్సులోనా? అబ్బా ఫ్లైట్ అండి. ఎక్కండి సార్. ఏ డ్రైవర్ ఎప్పుడు నిద్రపోతానంటే లేవడా లే. ఇది వస్తుందా? అయితే నేను రానయా? వీడితోనా? నేను రాను. ఏమండి మీ ఇద్దరు ఏమైనా కలిసి వస్తున్నారా? విడివిడిగా వస్తున్నారు కదా, ప్రాబ్లం ఏంటి? నీ సమాధానం బాగా నచ్చింది, నీకోసం వస్తాను. అన్నా నమస్కారం అన్న. మా ఊరు గుర్తి కంటే చాలా నా పేరు పెద్దగా ఆనంద్. ఉంది. అన్నా నా పేరు ఆనంద్. నిన్ను నేను అడగలేదురా. అడగకపోయినా నేను చెప్పాలి కదా. అడగకుండా చెప్పడం దేనికి? మీ పేరు నేను తెలుసుకోవాలి కదా, అందుకు. ఆహా భలే పిల్లాడు రా, బ్రహ్మాండమైన బుర్రా. నా పేరు తెలుసుకోవడానికి ఇంత డ్రామా. సరే చెప్తాను విని చావు. బెల్లం కొండ. ఎక్స్ట్రాడినరీ అన్న, స్వీట్ నేమ్. ఉండరా 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 ఉండరా. నా పేరు విని నేనే సంతోషపడలేదు, నువ్వెందుకు రెచ్చిపోతున్నా? నాకు పేరు బలాలు తెలుసన్నా, నువ్వు పెద్ద బుర్రనోడివి. అవును అవును, ఇప్పుడు నీకేం కావాలి? ఏం కావాలరా? ఆ అమ్మాయి వయసు ఎంతో కనుక్కొని చెప్పన్నా. అలా చెప్పరా బుల్లోడా, కొట్టెవరా శిక్ష. నీ వల్ల కాదన్నా. ఎందుకు కాదు? ఆ అమ్మాయి వయసు తెలుసుకోవడం నీ వల్ల కాదు. రే, ఆ మాట ఇంకెవరితో చెప్పు. నేను అడిగి చూడనా? చూద్దాం, ఇప్పుడు చూడు. చూద్దాం. ఏంట్రా ఓపెనింగ్ వర్కౌట్ అవ్వలేదు? చెప్పాను ఆ కదా. మాట అనుకో, నా టాలెంట్ చూపిస్తా. హలో. ఏంటి? ఒక చిన్న లెక్క. నీ వయసులో నాకు చెల్లెలు ఉందనుకో, అప్పుడు దాని వయసు ఎంత? 10. 10. సరే వదిలే. నా చెల్లెలు కాలేజీలో 2వ సంవత్సరం చదువుతుంది. మరి నువ్వు? నేను కాలేజీలో 2 సంవత్సరాలు చదువుతున్నా. కరెక్ట్. అప్పుడు నా చెల్లెలు వయసు ఎంత? 10. పోరా, ఇప్పుడు చూడు. అబ్బో, సరే అది వదిలే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడికి నీ వయసు ఉన్న పిల్లని చూస్తున్నావు. ఓహో. అప్పుడు ఆ అమ్మాయి వయసు ఎంత? 8. ఏంటి 2 తక్కువ అయినాయి? ఏంట్రా తగ్గించుకుంటూ పోతుంది? నీ వల్ల కాదు. పోరా. ఇదిగో చూడు, నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, నీ వయసు ఎంత ముందే చెప్పు. 6 పూర్తి 4 నడుస్తుంది. ఇక్కడ కూర్చున్నందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. Now throw your hands in the air and wave them like you just don't care. Come on, come on, come on. I like it laugh, kick out the jam and wave them like you just don't care. హలో, మనం ఉండే ప్లేస్ ఇది, అందరూ దిగండి. సరే తిరిగి బందేస్తే కానీ Come on, వర్కౌట్ come కాదు. on, come on. I like it laugh, kick out the jam and wave them like you just don't care. ఏంట్రా పెద్ద లండన్? అయ్యో దేవుడా, ఏం చలిరా, కింద నుంచి పైదాకా ఒకటే ఓడుకు. Excuse me. How are you? అవును, ఏ ఊరు మంది? మంగాపురం. పేరేంటి? మంగమ్మ. మంగాపురం మంగమ్మవా? ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా? మాట్లాడతా. ఏం చదువుకున్నా? 5 క్లాస్. 5వ క్లాస్ కే ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా? ఇప్పుడు 5 క్లాసు, ఇప్పుడు డిగ్రీతో సమానం. అందరూ మీ పాస్పోర్ట్లు ఇస్తే రిసెప్షన్ లో ఇచ్చి తాళాలు తీసుకొస్తా. ఇవ్వండి. Excuse me. పిలవయ్యా. సార్, ఏంటయ్యా? భోజనం ఎక్కడ పెడతారు? ప్లేట్లోనే. ప్లేట్లో కాకపోతే పెనం మీద పెడతారా? తల తక్కువ ఎంత పొగరగా మాట్లాడుతున్నాడు. రేయ్, ఏ డ్యామేజ్ అందరి పాస్పోర్ట్ లేవు. ఎందుకు?
ఇమ్మన్నాను అడగమన్నానా? ఇదిగో ఇది చిలకలూరిపేట ప్రియా. ఇదిగో మేనేజర్ మేనేజర్ మళ్ళీ ఏంటయ్యా? భోజనం ఎక్కడ పెడతారు? డైనింగ్ హాల్. కోరి పంది వెధవా. మేనేజర్ 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 పాస్పోర్ట్ ఇవ్వండి. ఎందుకు? అనవసరమైన ప్రశ్నలు వేయకూడదు, అడగనే ఇవ్వాలి. సరే. దొండపాడు ఆనంద కృష్ణ. అది ఏంట్రా ఇది? అతను చూశాడు, ఈ అమ్మాయి చూసింది. ఎందుకో ఓయ్ ఏంటయ్యా? భోజనం ఎప్పుడు పెడతారు? ఉదయం మధ్యాహ్నం రాత్రి. ఎస్కేప్. రే మేనేజర్, ఈ వాళ్ళు డ్యామేజ్ రే. ఏంటిది? నేనెవరో తెలుసా? ఊర్లో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపానురా. అది లెఫ్ట్ హ్యాండ్ తో. ఇక రైలు వెళ్ళట్లేదుగా? రైలు వెళ్ళకపోతే ఏంటి? నువ్వు అవరకు వెళ్తున్నావు. అవునా? లండన్ లో లాక్ కొడితే ఇండియాకి వినపడుతుంది. ఇప్పుడు నాకు భోజనం కావాలి. నేను తినేసాగా. నాకు కావాలా? నాకు కావాలి. ఇదిగో చంపేస్తా నిన్ను. ఏంటిది? మ్యాప్. ఎందుకు మ్యాప్? రూము భోజనం ఎక్కడో ఇందులో ఉంది. మళ్ళీ హింసిస్తున్నాడు. రేయ్! వస్తున్నా. రేయ్, నిన్ను వదలా. ఇదే వచ్చాడు. ఇంట్లో ఏమైంది? అయ్యో, లండన్ గురించి తెలియని వాడిని లండన్ కి మేనేజర్ గా పంపించారే. ఆకలి దంచేస్తుంది. ఓ పక్క చలి చంపేస్తుంది. అయ్యో ఏమైంది? రా, 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 రా. Friends అందరూ అయ్యా, ఎలా ఉన్నారు? భయంకరమైన ఆకలి. అన్నం ఎక్కడ పెడతారని నా డ్యామేజ్ ఉన్నాడు. వాడిని అడిగాను. రూమ్ లో పెడతారన్నాడు. రూమ్ ఎక్కడంటే ఇదిగో ఈ పటం నా చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆ రూమ్ ఎక్కడో నేను ఎలా కనిపెట్టాలి? నువ్వే చెప్పు. అంతే కదా? అంతే బాబు. అవును. మీ బాయ్ ఫ్రెండ్ ఏంటి ఉంటాడని చెప్పావుగా? ముందు ఆ ఊల్ టోపీ తీ. ఈ ఊల్ టోపీకి దీనికి సంబంధం ఏంటయ్యా? తీస్తేనే నేను చెప్పేది బుర్రకెక్కుతుంది. తీ. అంతుందా? ఆ. అయితే ఓకే చెప్పు. ఇప్పుడు లేదే. ఈ కోర్టులో దిగి తమ్ముడు చూస్తున్నాడు. తిన్నగా వెళ్ళి రైట్ కట్ చేసుకో. అక్కడి నుంచి తిరిగి లెఫ్ట్ కట్ చేసుకో. అంతేలా ఉన్నారు? తర్వాత ఏ, పాప. అవును. ఇందులో దిగి రైతు లెఫ్ట్ ఎలా కట్ చేయను? బుద్ధుందా నీకు? ఇందులో ఉన్నట్టుగా రోడ్డు మీద గుర్తు వేసుకుంటూ వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నాడు? అది కాదన్నా, ఈ కోడిని చూసావా? ఉంది. అదే ఈ రోడ్డు. ఈ రోడ్డేనా? అవును. ఈ చుక్కలు చూసావా? ఉంది. అదే ఆ బోర్డు. ఆ బోర్డేనా? అక్కడి నుంచి రైట్. అన్నా అన్నా, ఏంటి ఆ అమ్మాయికి సైట్ కొడుతున్నాడు? ఇక్కడ అడ్రస్ చెప్తుంటే చూడు. అవునవును. ఇప్పుడు ఈ బోర్డు ఉంది కదా, ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ చేసి అక్కడ నుంచి I'll call you later. Bye. అక్కడ. అన్నా ఏంటిది? కొంచెం ఉండు. ఒక్క నిమిషం. ఏంటమ్మా? ఏంటి అసలు ఏంటిది? ఏంటా? ఏంటంటే ఏంటి? అసలు నా చరిత్ర తెలుసా నీకు? ఊర్లో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపినవాడిని. అది లెఫ్ట్ హ్యాండ్ తో. అలాగానా? మరి నీకు జుట్టు కావాలంటే చెప్పు, గుండు గీసుకుని మరీ ఇస్తాను. ఇంత జుట్టు పెట్టుకుని నా జుట్టు కోసం అలాడతావే ఏంటి వేళకాలం? నేను నీ జుట్టు మరి వేక్. హ? నీ జుట్టుతో నాకేంటి ఏయ్, పని? ఇప్పుడు నువ్వే కదా నా జుట్టు లాగింది. తెలియనట్టు. హలో, ఆ. నీ జుట్టు నేనేం లాగలేదు. నీ పక్కనే ఉన్నాడే వాడు లాగుంటాడు. వాడిని అడుగు. నేనా? రేయ్, ఏంట్రా ఇదంతా చేస్తుంది నువ్వేనా? ఏంటి? నువ్వు ఆగనా? ఆ? నువ్వు చూసావా? అవును, నేను ఎప్పుడు చూశాను. చూసావు? అవును, నేను నేను చూశాను. ఆగడం చూసావా? నువ్వు లాగడం ఎప్పుడు చూసావు? చూశాను. ఆగనా? ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నువ్వు ఆగనా మధ్యలో? నువ్వు ఎప్పుడు చూసావు? ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నీతో చచ్చిపోతానంటరా. నువ్వు పేకలేదు, ఈ అమ్మాయి పేకలేదు. నా జుట్టు నేనే పీక్కున్నాను. అన్నం ఎక్కడ పెడతారో చెప్పరా, భోజనం చేయాలి. బుద్ధుందా నీకు? ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది కదా, తిండి కోసం బిచ్చగాళ్ళు ఏడుస్తావే. ఏయ్, నీ సంగతి తర్వాత చూస్తాను. పోరా, పోరా. నేను నీ సంగతి తర్వాత చూస్తాను. పోవే. పోరా. ఏంట్రా ఈ గొడవ? వీడేమో దీన్ని చూస్తానంటాడు, ఇదేమో ఆయన చూస్తానంటది. అసలు నా భోజనం సంగతి చూసేది ఎవర్రా? పోయేసి లండన్ లో ఇరికిపోయానే. ఆకలేస్తుంది, ఎవడన్నా మొత్తేటండి రో. ఏ, నువ్వే నా రూమ్ లో కూర్చో. మన ఇద్దరికి ఒకే రూమా? బయటికి వెళ్ళు. ఇది నా రూమ్. ఆ డామేజర్ ఇది నా రూమ్ అని చెప్పాడు మిస్ చిలక. ఏయ్, నా పేరు ప్రియా. అనవసరంగా చిలక గిలక అన్నావు, పళ్ళు రాళ్ళు కొడతావు. దండపళ్ళు. నా పేరు ఆనంద్. ఎందుకు దొండపడని పిలుస్తున్నావు? అదేనా నీ ఊరి పేరు? ఎంత మంచి ఊరి పేర్లున్నాయి. బందరు, తెనాలి, హైదరాబాద్ అని నీ మోహానికి తగ్గట్టుగానే ఉంది. దొండపాడు. అవును, లోకల్లో ఎన్ని మంచి ఇంటి పేర్లు ఉన్నాయి. కోవెల, దాసరథి, శివలంక, కాశీనాథుని. ఏ మీ ఇంటి పేరు మాత్రం చిలకలూరిపేట? చిలకలూరిపేట ప్రియా. చిలక ప్రియా. ప్రియా ఒక చిలక. ఏ దొండకాయ, దొంగతనంగా ఎందుకు నా పాస్పోర్ట్ చూసావు? నువ్వు మాత్రం నా పాస్పోర్ట్ చూడలేదా? పొర దొండకాయ. పోవే చిలక. పోరా, పో. మేడం, ఇది మీ రూమ్ కాదు, ఆనంద్ గారు రూమ్. ఆ. కంగారులో నేనే మార్చిచ్చేసాను. మీది ఎదురుగా ఉంది ఆ రూమ్. మాట్లాడి చూడండి, ఏ టు జెడ్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగినా నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మీ ఇద్దరే తెలుసుకోండి. పో పో.
చిలక నాతో గొడవ పడితే ఊడుతుంది పిల్లక ఎత్తి పోరా. ఏ, పోవే. పోరా, దొండకాయ్. ఏయ్, పోరా. పోరా, ఏయ్, దొండకాయ్. పోవే. నువ్వే మొలకాయ్. సార్ నా పేరు ఆనంద్ కృష్ణమూర్తి. ఓ నైస్ నేమ్. ఇప్పుడు మిమ్మల్ని సార్ అని పిలవాలా కృష్ణమూర్తి అని పిలవాలా? ఇప్పుడు మనం కలిసి ఇక్కడ 30 రోజులు ఉండిపోతున్నాం కదా, మీకు ఏమైనా కండిషన్స్ ఉంటే చెప్పండి. కండిషన్స్ అంటే అదే నాకు అది పడదు ఇది పడదు, వెజ్ నాన్ వెజ్ ఇలాంటివి. ఒకే ఒక కండిషన్, ఓన్లీ వన్ కండిషన్. ఆ, ఇప్పుడు మన రూమ్ కి ఒక అమ్మాయి వచ్చేళ్ళిందే, అందంగా ఉందా? ఆ విధంగా ఏ అమ్మాయి ఇక మీదట మన రూమ్ కి రాకూడదు. ఆ, ఇక్కడ మనం ఉన్న 30 రోజులను ఎందుకని? జీవితంలో నాకు నచ్చింది ఒకే ఒక విషయం, ప్రేమ, అలాగే ప్రేమించుకునేవాళ్ళు. వెరీ గుడ్ సార్. నాకు లవ్ అంటే ఇష్టం, అమ్మాయిలంటే ఇష్టం. ఆ రెండు మీకు పడవు. ఇప్పుడు ఇలా ఇద్దరం ఆపోజిట్ గా ఉంటేనే లైఫ్ సూపర్ గా ఉంటుంది. నా పేరు ప్రియా. నేను డిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు మీ పేరు తెలియకర్లేదు, ఎందుకంటే నేను మిమ్మల్ని మ్యామ్ అని పిలుస్తాను. నేను మీకు ఖచ్చితంగా నచ్చి తీరాలి, ఎందుకంటే 30 డేస్ కలిసి ఉంటారు కదా. కళ్యాణి, బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాను. నేను కొంచెం లోడా టైప్. నేను ఆ టైప్ కాదు. ఓకే మ్యామ్, మీకు నచ్చని విషయం ఏదో చెప్తే ఆ పని చేయకుండా ఉంటాను. మంచి పిల్లల. ప్లీజ్ ప్లీజ్ మీకు నచ్చని విషయం ఏదో చెప్పండి. నాకు ప్రేమ అంటే ఇష్టం లేదు, మగాళ్ళంటే అసహ్యం. ఆడవాళ్ళతోనే ఉంటే బోర్ కొడుతుంది. బోరే కదా కొట్టేది, ప్రపంచం తలకిందు కాదుగా. మీకు ప్రేమ అంటే ఇష్టం లేదా? మగాళ్ళు చేసే మోసం పేరే ప్రేమ. మరి ప్రేమించకుండా ఉండగలరా? నీకు జీవితంలో సంతోషంగా ఉండాలని లేదా? ఉంది. అయితే ఎవరిని లవ్ చేయకు. గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ నైట్. ఏంట తెంగర బుచ్చి. గుడ్ మార్నింగ్ ఆనంద్. గుడ్ నైట్. ఈడదో టైం. గుడ్ మార్నింగ్. చాలా అందంగా ఉన్నారు. ఈ డ్రెస్ లో ఇంకా సూపర్ గా ఉన్నారు. నేను అందంగా ఉన్నానని నిన్ను అడిగానా? నాకు సైట్ కొడుతున్నావా లేక నన్నట్టు పెట్టుకుని ఈఎంఐ క్లైన్ ఇస్తున్నావా? నీ వేషాలన్నీ నా దగ్గర కాదు. సరే, ఇదిగో వస్తున్నా. Idiot. ఛా, హలో సార్. హలో, ఏం సార్ డల్ గా ఉన్నారు? ఒంట్లో బాలేదా? నాకు ఒంట్లో బాగాలేదని నీకు చెప్పానా? నువ్వేమన్నా డాక్టరా? నా కేసు ఎంత? ఓకే, డండన్ అడండన్ 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 డండన్. రే దొండకాయ్, ఎందుకు పిచ్చోళ్ళ పళ్ళి ఇస్తున్నావు? ఏ చిలక, నువ్వు అక్కడ నవ్వావుగా అందుకు. పోరా దొండకాయ్. నువ్వే చిలక. పోరా, పో. నువ్వే పోరా. అందరూ కాస్త శ్రద్ధగా వినండి. ఏంటంటే లండన్ లో మనతో పాటే ఉంటూ ఇక్కడున్న ప్రదేశాలన్నీ చూపించేది ఇతనే. ఇతని పేరు రిషి. Glad to meet you, friend. హాయ్, నమస్తే బామ్మ. హాయ్. రిషి, ప్రియా. వెల్కమ్. హాయ్, ఆనంద్. తను నాలో కన్ఫర్మ్ అయిందా? వెయిటింగ్ లిస్ట్ లో ఉంది, ఇంకో 30 రోజుల్లో కన్ఫర్మ్ అవుతుంది. 30 రోజుల్లో ఏమైనా జరగచ్చు. ఆ, ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ గో. మామా, ఏంది బిడ్డ? నువ్వు మన ఊర్లో ఎన్ని కచేరీలు చేస్తుంటావు? మస్తుకు చేసిన బిడ్డ.
ఆహా. నువ్వు లండన్ రావడం ఇదే మొదటిసారా? అవు బిడ్డ. ఏం జరుగుతుందో? సార్ ఆ అమ్మాయి గురించి మీరేమనుకుంటున్నారు? అందాన్ని చూసి మోసపో. పోండి ఏమో ప్రియా, నా పాట ఏమైనా నిన్నవా లేదా? నీ పాటలు అన్నీ విన్నాను. అవు బిడ్డ, నా పాటలంటే గంత ఇష్టమా నీకు? నీ పాటలంటే నాకు చాలా ఇష్టం అమ్మ. మామ నేను కూడా బాగా పాడతాను తెలుసా. ఇప్పుడు మన ఏఆర్ రెహమాన్, చక్రి, ఆ కుర్రాడు ఎవరు, దేవిశ్రీ, వీళ్ళందరూ నేను పాడమన్నారు. నేనే టూర్కి వెళ్తున్నాను, తర్వాత వచ్చి పాడతా అని చెప్పాను. నమ్మకం నేను మాయ చేయడానికి కథ చెప్తున్నాడు. ఏంటి ఆంటీ చెప్పారు? ప్రియా కోపంగా వెళ్తుంది. ఆంటీ అని పిలవకు. ఓకే సిస్టర్. No. కళ్యాణి. షట్ అప్. అరే ఎవ్రీబడి, మన ముందు పాడడానికి ఓ విఐపి వచ్చారు. ఆయన ఇండియాలో చాలా పెద్ద గాయకుడు. రండి మిస్టర్ ఆనంద్. రండి సార్, పాడండి. లేదు నాకు వద్దు వాళ్ళది వద్దు. మీరు మా కోసం ఒక పాట పాడుతున్నారు. ఈ ప్లేస్ క్లైమేట్ సరిగా లేదు. వరకు నేను వదిలిపెట్టాను. పాడండి సార్ ప్లీజ్, పాడండి పాడండి ప్లీజ్. ఓకే కన్నే ముద్దుగా చూసే చూసే, కన్నే ముద్దుగా చూసే చూసే, చూసే చూసే, కన్నె ముద్దుగా చూసే చూసే, భగ్గు భగ్గని దిగ్గు దిగ్గని అగ్గి రాజేసే. కన్నె ముద్దుగా చూసే చూసే, కన్నె ముద్దుగా చూసే చూసే, భగ్గు భగ్గని దిగ్గు దిగ్గని అగ్గి రాజేసే. అయ్యో నీవే నవ్వగా, కసి చూపులు నాపై రువ్వగా, నువ్వే వస్తే చాటుగా, నీ ఊహే పలికే పాటగా, ఎదలో జిల్ 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 జిల్, ఎదలో జిల్ 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 జిల్. కన్నె ముద్దుగా చూసే చూసే, కన్నె ముద్దుగా చూసే చూసే, భగ్గు భగ్గని దిగ్గు దిగ్గని అగ్గి రాజేసే. మెరుపును అరువడిగి నీ కళ్ళను చేసిందెవరమ్మా, ఆరెంజ్ పూలను అరువడిగి నీ అందం చేసినదెవరమ్మా, గుళ్ళో గోపురమల్లే నీ ఎత్తును చేసిందెవరమ్మా, 7 వింతల మల్లే నీ మేనిని చేసిందెవరమ్మా. ఇన్ని వర్ణనలు అన్నీ కూడా మొత్తం నిజమే కాదు, బూటకమే చిలక. కన్నె ముద్దుగా చూసే చూసే, కన్నె ముద్దుగా చూసే చూసే, భగ్గు భగ్గని దిగ్గు దిగ్గని అగ్గి రాజేసే. బ్రతికుంటే నీ అందం ఇమ్మని ఎగబడరా, ఎడిసన్నేడు ఉండుంటే నీ చూపుల కరెంటు కనుగొనడా, పీకాసో ఉండుంటే నీ బొమ్మను తానే వేసేయడా, దేవల్ ఉండుంటే నీ పేరే పాటగా చేసేయడా. ఇన్ని వర్ణనలు అన్నీ కూడా మొత్తం
నిజమే కాదు బూటకమే చిలక. కన్నె ముద్దుగా చూసే కన్నె ముద్దుగా చూసే భగ్గు భగ్గని దిగ్గు దిగ్గని అక్కి రాజేసే. అయ్యో నీవే నవ్వగా కసి చూపులు నాపై రువ్వగా, నువ్వే వస్తే చాకుగా నీ ఊహే పలికే పాటగా. ఎదలో జీజీ జీజీ జీ, ఎదలో జీజీ జీజీ జీ, ఎదలో జీజీ. ఏంట్రా దాని పేరు లిప్పోథెరపీ. లిప్పోథెరపీయా? అదేదో ఫిజియోథెరపీ అని విన్నాను. ఈ లిప్పోథెరపీ ఏంట్రా? మన మనసులో ఒక విషయం అనుకొని దాన్ని కిస్సు ద్వారా వాళ్ళకి చెప్పామనుకో, మన మనసులో ఉన్నది డైరెక్ట్ గా వాళ్ళ మనసులోకి వెళ్తుంది. అవునా? ట్రై చేసి చూడు. ఇక్కడ ఉన్నాయి ఎన్ని తెల్ల తోళ్లే, ఏ తోళ్ళని అడిగేదిరా? ఐ వాంట్ టు కిస్ యూ అని చెప్పు. ఐ వాంట్ టు కిస్ గిస్ యూ. ఐ వాంట్ టు గిస్ యూ. You. ఐ వాంట్ టు గిస్ కిస్ యూ. I want to kiss you. I want to kiss you. ఏంటమ్మా చిలక? ఏంటి దొండకాయ? I want to kiss you. 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 ఒకటో అయిపోయింది. I want Hi, to kiss you. handsome. I You want wanna to kiss me? you. I Come, want to come, come, kiss come, you. come. I want to kiss you. దేవుడా ఓకే. I want to kiss you. లండన్ పిల్ల రాముడిగా ఉందనుకుంటే రక్త పిశాచిగా ఉంది. ఈ లెవెల్లో ఎవరన్నా ముద్దు పెడతారా? మూతంతా చీలిపోయింది. రేయ్! రారా నీ పని చెప్తాను. వచ్చేసావా? ఏంటన్నా నీళ్ళు నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఇదంతా నీ వల్లే జరిగిందిరా. నా వల్ల? నీ వల్లే. నేను నీకేం ద్రోహం చేశాను చెప్పు? లేనిపోని ఆశలు రేపి నన్ను ఇబ్బందులు పాలు చేసావు. ఇలా కొరుకుతారని చెప్పలేదేంట్రా? కొరికిండా? ఏమంటున్నావునా? ఇంకేంటి అనేది? రే నోట్లో నోరెట్టి చీక్కుంటే వాళ్ళ మనసులో ఉన్న తెలుస్తున్నావుగా, అదేనా ఇది? ఓ ట్రై చేసావా? ట్రై చేసిన తర్వాత నా మూతి ఈ షేపుకి వచ్చింది. ఓ తప్పు జరిగిపోయిందన్నా. తప్పేరా? నీ మాట విని వెళ్ళడం తప్పే. లేదన్నా, సెటప్ కంటే గెటప్ ముఖ్యం. నువ్వు ఈ గెటప్ లో వెళ్ళడమే తప్పు. ఇది ఇంకో కొత్త ప్లానా? అవునన్నా, ముందు గెటప్ చేంజ్ చేద్దారా? మళ్ళీ ఎక్కడ రా అన్నా. అరే, రాను. రా నేను చెప్తాను. నన్ను వదిలేయ్. పద నువ్వు. బలిచ్చే మేకలాగా తలను మాత్రం సపరేట్ గా పెట్టారు. ఏం చేయబోతున్నారో చెప్పి చేయండి రా. ఏం చేయబో హాయ్. ఏంటో షూట్ చేస్తుంటే ఎదురుగా వచ్చి నించున్నా? మామూలుగా అబ్బాయిలు అమ్మాయిలు వెనకాల పడతారు కదా, నేను కొంచెం డిఫరెంట్ గా ముందు పడ్డాను. నీకు ఇప్పుడు ఏం కావాలి? ఈ టెన్షన్ తగ్గడానికి ఒకే మార్గం ఉంది, ఎక్సర్సైజ్. ఊరికే తిని ఊరు తిరిగి పడుకుంటే ప్రయోజనం లేదు. రేపు ఉదయం 6ంటికి నేను జాగింగ్ కి వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావు. నేను రావట్లేదు. వస్తావు? రావట్లేదు. వస్తావు? నేను రావట్లేదు. అరే వస్తావు. రావట్లేదు. 6 గంటలకి. రాను, 6 o'clock. చెప్తున్నా కదా. వస్తావు. రాను. వస్తావు.
నేనే నేను చూడడానికి రాలా. ఓ అలాగా. నేను రావడం వల్ల నాకు నువ్వు నచ్చావు అనుకున్నావు, అవునా? ఆహా, ఏంటి ఇంత కరెక్ట్ గా చెప్తున్నావు? నీ గురించి నాకు తెలీదా? ఓ సరే, నిన్న రాత్రి నీ గురించి ఒకటి అనుకున్నాను. ఏంటో చెప్పు. చెప్పోరా దొండకాయ. ఓవే చిలక. నా కోసమే చూస్తుంది. ఆ? ఆ? ఈ చోటు చాలా ప్రత్యేకమైంది. లండన్ వచ్చిన ప్రతి టూరిస్టు ఈ ప్లేస్ తప్పకుండా చూస్తారు. ఈ ప్లేస్ పేరు లవర్స్ వ్యాలీ. ఇది శిథిలమైపోయినప్పటికీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ప్రేమించుకోబోయే వాళ్ళు, ప్రేమించుకుంటున్న వాళ్ళు దీన్ని తప్పకుండా చూసే వెళ్తారు. ఈ ప్లేస్ లో నుంచుని వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం కూడా ఉంది. అంటే మన ఊరు గంగానమ్మ గుళ్ళో మొక్కుకున్నట్టు ఏరా? ఏంట్రా? హే హలో, మీరు తినటానికి ఏమైనా? లేదు, ఏమొద్దు, థ్యాంక్స్. దీని చేత ఎలాగైనా తినిపించాలి. ఏ యాదమ్మా, ఏంటా ఫీలింగ్? చూడనికి గోల్కొండ కిల్ల లెక్కనే ఉంది కదా బిడ్డ. అవును ఉంది. పెళ్ళైన కాడుండి నేను మా ఆయన సంవత్సరం వస్తూనే ఉండేటోళ్ళం. సరే, మంచి విషయమే కదా, దానికి ఎందుకు బాధపడతా? మా ముసలోడు ఆ కోట మీద పూసే పువ్వు కోసం ఎక్కి ఎక్కి కోసి నా తల్లో పెట్టేటోడు. సరే, అయితే ఇప్పుడేమంటావు? మా ముసలోడు నేను సంతోషంగా ఉన్నప్పుడు గట్ల నేను నవ్వుకుంటూ పోయి సరే, మా ముసలోడు పువ్వు తెద్దాం అనుకున్నాడు. దాని గింతలో గాలికి పువ్వు ఎగిరిపాయా. పువ్వే కదా ఎగిరిపోయింది, దానికి ఎందుకు ఫీలింగ్? అది పువ్వు పోతే మాలే, పువ్వుతో పాటు లవడి కొడుకు ఎగిరిపోయా. మీ ముసలోడు ఎగిరిపోయాడా? పువ్వంత బరువే ఉన్నాడాడు. ఆహా, ఈ ముసల్దే అని లేపేసి మనకు కథలు చెప్తుంది. మట్టికోట నీ ముందు నుంచి వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తే అది ఫలిస్తుందని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. అందుకని నేను ఎవరెవరిని ప్రేమించానో చెప్తాను. పాలు పోసేవాడి పెళ్ళం పార్వతికి ఐ లవ్ యూ, సరుకులు కొట్టువాడి పెళ్ళం సరస్వతికి ఐ లవ్ యూ, నాకు టీచింగ్ చేసిన టీచర్ కి ఐ లవ్ యూ, బ్రోకర్ గాడి పెళ్ళం భువనేశ్వరికి ఐ లవ్ యూ, అగ్రహారంలోని అనుష్కకి ఐ లవ్ యూ. ఈ లవ్లన్నీ ఓకే అయితే వాళ్ళందరినీ ఇక్కడికి తోలుకొచ్చి గ్రూప్ గా వాళ్ళ చేత తలనేలాలు ఇప్పించి కానుకగా నీ హుండీలో వేస్తాను. నువ్వేనని కాపాడాలి. ఏరా అంతేనా? ఏంట్రా గాడిద మొక్క? ఏంట్రా ఎప్పుడు చూసినా షాక్ అయి ఉంటావు? నీ వల్ల నాకు కంగారు పడుతుంది. ఫలించడం దండం పెట్టుకో. అయ్యో, మూసుకుని పెట్టా. ప్రియా, ఐ లవ్ యూ. ప్రియా, రియల్లీ ఐ లవ్ యూ. నా గురించి నీకేం తెలుసు? ఒక అమ్మాయి అని తెలుసు. నేనెవరో నీకు తెలుసా? అవసరం లేదు. నా క్యారెక్టర్ ఏంటో తెలుసా? అవసరం లేదు. నేను ఎవరినైనా లవ్ చేస్తున్నానో లేదో తెలుసా? అవసరం లేదు. అయితే నేను ప్రేమించాల్సిన అవసరం లేదు. ప్రియా, ఒక అమ్మాయి కులం, గోత్రం, కుటుంబం ఇవన్నీ తెలుసుకుని ప్రేమించాల్సిన అవసరం లేదు. దాని పేరు లవ్ కాదు. నిన్ను చూడగానే నువ్వు నాకు నచ్చావు, అదే లవ్. ఐ రియలీ లవ్ యూ. సారీ, నాకు దాని మీద నమ్మకం లేదు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాత పుట్టేదే ప్రేమ. మంచి ఫ్రెండ్స్ అయ్యాకే ప్రేమ కలుగుతుంది. ఓకే, నేనంటే ఇష్టం లేదనలేదు, నా మీద లవ్ లేదన్నావు, అంతేగా? కరెక్ట్. సరే, ఇక్కడున్న 30 రోజులు ఫ్రెండ్స్గా ఉందాం, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుందాం. ఊరికి వెళ్లే ముందు ఇద్దరం ఇదే చోటికి వద్దాం. ఆ రోజు నా మీద లవ్ ఉందో లేదో చెప్పు, ఓకే? మన మనసులు కలవకపోతే అప్పుడు ఇదే చోటికి వద్దాం.
ప్రియా నిన్ను మర్చిపోతానని చెప్తాను. ఇద్దరం గుడ్ బై చెప్పుకొని విడిపోదాం. డీల్? తొందరపడి నీ లవ్వును బయట పెట్టావు. ఇక నీ కష్టాలు తప్పవు. సార్, ఈ చైన్ ఎలా ఉంది? ఇదే నేను ప్రియాకి ఇవ్వబోయే ఫస్ట్ గిఫ్ట్. ఎందుకు అనవసరంగా డబ్బు వేస్ట్ చేస్తావు? నేను ప్రియాకి గిఫ్ట్ ఇవ్వడం మీకు ఇష్టం లేదు. చూడానంద్, ప్రియాకి మాత్రమే కాదు, నువ్వు ఏ అమ్మాయి గిఫ్ట్ కొన్నా నాకు నచ్చదు. ఓకే ఓకే. ఒక అమ్మాయి కోసం ఇదంతా చేయడం వేస్ట్, లవ్ చేయడమే వేస్ట్ అని చెప్తారు. ఎందుకు సార్ లవ్ అన్న మాట వినగానే టెన్షన్ అవుతారు? మీరు లవ్ చేయకపోయి ఉండొచ్చు, అందుకని లోకల్లో ఎవరు లవ్వే చేయకూడదంటారా? ఒక్కసారి లవ్ చేసి చూడండి సార్. చావుకు సిద్ధమైన వాడు కూడా లవ్ చేయడం మొదలు పెడితే బతకాలను ఆశపడతాడు. ఎవరైనా లవ్ చేయలేదంటే వాళ్ళకి అవకాశం రాలేదని అర్థం. అలా అవకాశం వచ్చి లవ్ చేయలేదంటే వాళ్ళకి బ్రతికే అర్హతే లేదు. మీరు వేస్ట్ సార్. నేను ప్రేమించాను రా. ప్రేమ అబద్ధం అని తెలిసిన తర్వాత ఇలా మాట్లాడటం మొదలు పెట్టాను. చనిపోయే వరకు తన్నే ప్రేమిస్తానన్న మాట మీద నిలబడ్డాను. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటానని ఇంట్లో కూడా గొడవ పడ్డాను. కానీ అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్ను కాదనేసరికి నాతో బంధాన్ని తెంచేసుకుంది. ప్రేమించి నన్ను మాత్రమే కాదు, 3 ఏళ్ల ప్రేమ బంధాన్ని కూడా తెంచుకుంది. అబద్ధం, ప్రేమే అబద్ధం. లవ్ ఈస్ ఫేక్ రా. ఆడాలంతా అంతే. అందరూ మోసం చేసేవాళ్ళు. Damn it. ప్రేమంటే అబద్ధం రా. ప్రేమ అబద్ధం. సారీ సార్, మీ బాధ అర్థమైంది. కానీ నా ప్రేమ అలాంటిది కాదు. ఏ నమ్మకంతో ఆ మాట అంటున్నావు? నమ్మకమే లవ్. మోసపోకూడదని అనుభవంతో నేను చెప్తున్నా. మోసపోను. ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. లేదు సార్. తను నేను మోసం చేస్తాను. నేను గెలిచి చూపిస్తాను. నువ్వు ఓడిపోవడం నేను కలరా చూస్తాను రా. ఛాలెంజ్? ఛాలెంజ్. రెడీ? రెడీ. నేను గెలిస్తే ఏం చేస్తారు? ఏం చెప్పినా చేస్తా. అయితే రెడీగా ఉండండి. పెద్ద లిస్ట్ రెడీరా? బాయ్. నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను. నేను ఆనంద్తో చెప్పిన దాని గురించి ఏమనుకుంటున్నారు? నేను ఫ్రాంక్ గా చెప్పనా? ఆనంద్తో మాట్లాడడం, ఫ్రెండ్షిప్ చేయడం మానే. నేను ఐ లవ్ యూ అని చెప్పలేదే, అర్థం చేసుకుందా అని చెప్పాను. అతను నీ మనసు అర్థం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు, నీ శరీరాన్ని ఇష్టపడుతున్నాడు. ఎవరినైనా లవ్ చేశారా? ఆ వేదన నేను అనుభవించాను. నేను ఒక అతన్ని ప్రేమించాను. అతనితోనే జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ తర్వాతే తెలిసింది, అతను ఇష్టపడింది నా మనసును కాదు, నా శరీరాన్ని. నువ్వు చెప్పావే, ఆ డీప్ లవ్, ట్రూ లవ్, ఎక్స్ట్రీమ్ లవ్, వీటన్నిటికీ బేస్ కాను సెక్స్ మాత్రమే, ఇంకేం కాదు. ఒకరిని దృష్టిలో ఉంచుకుని మిగతా వారందరూ అలాగే ఉంటారనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఆనంద్ ఆ టైప్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అందరిలాగే అతను కూడా సందర్భం కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పింది పచ్చి అబద్ధం. మీరు ప్రేమ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు. కుర్రాళ్ళంతా అమ్మాయిల్ని మోసం చేసేవాళ్ళే. నేను ఇది ఒప్పుకోను. ప్రేమ పిచ్చితో నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నావు. లవ్ ఏ నా లైఫ్. ఆనంద్ నిన్ను మోసం చేస్తాడు. నేను మోసపోను. నీకు తెలియకుండా నువ్వే లొంగిపోతావు. అది జరగదు. ఛాలెంజ్? ఛాలెంజ్. నేను రెడీ. నేను వినైతే మీరు ఏం చేస్తారు? పేరు మార్చుకుంటాను. త్వరగా మంచి పేరు ఆలోచించుకోండి. హాయ్. హాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ముందు మన ఇద్దరికి ఏమేమి ఇష్టమో మాట్లాడుకుందామా? ఎక్కడి నుంచి మొదలు పెడతాం? కలర్స్? నాకు బ్లూ. నాకు రెడ్. ఉదయాన్నే తొందరగా లేవడం నాకు ఇష్టం. మినిమం 10 గంటలు. బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ దోశ. నాకు పెసరట్టు ఉప్మా. గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళంటే నాకు ఇష్టం. జాబా? నాకు ఓన్ బిజినెస్. నాకు వెజిటేరియన్ అంటే చాలా ఇష్టం. నాకు పులిహోరలో కూడా పాయ నంచుకోపోతే పడదు. ప్యూర్ నాన్ వెజిటేరియన్. క్రికెట్ ఇష్టం లేదు, కానీ ధోని ఇష్టం. టెన్నిస్ ఇష్టం లేదు, కానీ సానియా ఇష్టం. నాకు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. నాకు ఐస్ క్రీమే పడదు. నాకు కాఫీ ఇష్టం. ఆహా, నాకు కాఫీ ఇష్టం. ఈ ఒక్క విషయంలోనే మన ఇద్దరు మనసులో ఒకే దాన్ని ఇష్టపడ్డాయి. ఇంకో దేనిలోనూ కలవలా. నువ్వు ఇష్టపడే విషయాల్ని నాకు ఇష్టంగా చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మన ఇద్దరికి ఇష్టమైన కాఫీ తీసుకురానా?
అన్నా ఏంటి ఇంట్లో చూస్తున్నావు? Stop it. అన్నా Shut up. I am Englishman. అన్నా ఏంటి Don't touch me. I am Englishman. ఏంటి ఇంగ్లీష్ మ్యాన్? నీ గెటప్ మార్చిందే నేను. What? Neno. Hey. My London, my house, my land, my dress, my cap, my shoe. హలో Sure. Who are you? ఆనంద్ ఇతను వేరే వాడే. సార్ మేము ఇండియా నుంచి లండన్ టూర్కి వచ్చాం. చిన్న ప్రాబ్లం వల్ల దారి తప్పాం. మీరు ఒక రూమ్ ఇస్తే ఫ్రెష్ అయి వెళ్ళిపోతాం. This is not hotel. కొంచెం హెల్ప్ చేయండి. Go. ఏ డబ్బులు ఇస్తామయ్యా. How much? 100 2 500 1000 రూపీస్. 1000. Indian money? No. సరే లండన్ మనీ ఇస్తాం. స్నానం చేసి వెళ్ళిపోతాం. 1 bath or 2 bath? అయ్యో ఏమంటున్నాడు లూజ్ గాడు? What lose? నథింగ్ పర్సనల్. ఒకరు స్నానం చేస్తారా ఇద్దరు స్నానం చేస్తారా అని అడుగుతున్నాడు. 2 బాత్స్ Single or double? కలిసే డబుల్. సింగిల్. Baby. ఎస్ బాస్. Only bath. 1000 London money collection. Okay? ఓకే కమ్ ఇన్. మేం మాట్లాడితే అర్థం అవుతుంది కానీ నువ్వు తెలుగులో మాట్లాడవేంటి? You in India? India. You in Andhra Pradesh? Telugu. I in London? English man. Go bath. బాగా చలిగా ఉంది. చలిపోవడానికి ఒక మార్గం ఉంది. ఏంటిది? అది నేనెలా చెప్తాను? చెప్పు ఆనంద్. పక్కకి రా చెప్తాను. దగ్గర రా. ఎందుకు? నువ్వేగా చలిగా ఉందన్నావు. అక్కడే ఉండేంటో చెప్పు. కుదరదు దగ్గరికి రా చెప్తాను. కుదరదు. సరే నేనే వస్తాను. ఆనంద్ ఏంటి? ఆనంద్ వద్దు ప్లీజ్ ఆనంద్. చలిపోవడానికి ఇదే మార్గం. నువ్వు తాగుతావా? చలి ఎక్కువగా ఉంటే తాగుతాను. మనసు బాగోపోయినా తాగుతాను. డిసెంబర్ 31 తాగుతాను. నువ్వు తాగుతావా అని అడిగాను. ఏ కారణం వల్ల తాగుతావా అని అడగల. ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా. ఎందుకు ఆ 2 గ్లాస్? నీకోటి నాకోటి మొత్తం 2. నాకొద్దు. ప్రియా ఈ చలి కొంచెం తాగు తగ్గుతుంది. నాకొద్దు. మత్తు కోసం కాదు చలి తగ్గడానికి తాగు. నా వల్ల కాదు. బిగుసుకుపోతావు. పర్వాలేదు. చచ్చిపోతావు. పర్వాలేదు. నీ మంచి కోసమే చెప్తున్నాను. మొండితనం నాకు నచ్చదు. తీసుకో. నా మీద అధికారం చలేస్తే నాకు నచ్చదు. తల్లి అధికారం చలాయించడం లేదమ్మా. చలిపోవాలంటే తాగు. నువ్వే పోవాలనుకుంటే తాగొద్దు. ప్రియా బాగా చలిగా ఉందన్నావుగా ఇది వేస్. ప్రియా ఏమైంది? Indian people. గుడ్ మార్నింగ్ ప్రియా. వేడిగా ఉన్న తాగుతావా? సూపర్ గా ఉంది. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. థ్యాంక్స్. ఏం జరిగింది? ఏం జరిగిందా?
అది నేను మాటల్లో చెప్పలేను ప్రియా. నీకు తాగడం ఫస్ట్ టైం, నాకు ఫస్ట్ టైం. ఏమంటున్నావు? మరీ అన్యాయం ప్రియా, ఇలా కొరుకుతారా? నువ్వే మరి, నేను కొరుక్కుంటానా? షార్ట్ గా చెప్తాను, నేను నీ దగ్గర శీలం కోల్పోయాను. ప్రియా ప్రియా, ఏ ప్రియా, ఊరికే చెప్పాను. ఏ ప్రియా, అలాంటిది ఏం జరగలేదు, నా మాట నమ్ము ప్లీజ్ ప్రియా. ఏంటిది? బిల్, ఎందుకు? నిన్న రాత్రి అమ్మాయికి డ్రెస్ మార్చి తనకి తోడుగా పడుకున్నందుకు. ఆ అమ్మాయి వచ్చి చెప్పకపోయినా నువ్వు నన్ను నమ్మాలి. లవ్కి ఇంకో అర్థం నమ్మకం. నువ్వు నన్ను నమ్మాలి, నేను నిన్ను నమ్మాలి. నేను నీ శరీరం కోసం లవ్ చేయలేదు. డ్రెస్ మార్చుకురా, వెళ్దాం. హృదయాడిగా ఇది లవ్వేనంట. అది వస్తే మాత్రం వదలదమ్మా. లవ్వంటే నేవరం, తాళలే నీ జ్వరం. ఎంతగా లోకం మారులే, అంతగా నేల పొందగా బ్రతుకే మారులే. లవ్వేనంట, ఇది లవ్వేనంట. మూసిన ఎదలో ఏదో అవుతుందా? స్వర్గం నరకం తెలిసేనా? పువ్వులు తీగతో విరిసేనా? లవ్వేనంట, లవ్వేనంట, లవ్వేనంట. కంటికి పులుకే తరుగునమ్మా, కలలే కన్నులు కరుగునమ్మా, ఎదలో కవితే పలుకునమ్మా, తెరుపే అందం చిలుకునమ్మా. లవ్వ కాదా ఇది, లవ్వ కాదా? అమ్మా నాన్న స్నేహితులంటే అసలే పడదంట. నిన్న లేదు మొన్న లేదు ఏంటో ఈ వింత. సూర్యుడు ఏడింకన రాడే, చంద్రుడు కూడా పగవాడే. లవ్వేనంట, ఇది లవ్వేనంట. హృదయాడిగా ఇది లవ్వేనంట. అది వస్తే మాత్రం వద
మారునే ఇంటి అంతగా నేల పొందగా బ్రతుకే మారునే అమ్మా మైసమ్మ తల్లి, ఈ పిల్లగాళ్ళకి ఏం కాకుండా మంచిగా పట్టుకొచ్చినావు. మిస్టర్ రిషి సార్, ఆనంద్ ప్రియా ఇద్దరు కనబడలేదు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఎవరికి చెప్పెళ్ళలేదు. ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడగలం? ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. హలో డామేజర్. ఏమయ్యా మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? 2 రోజులు ఏం చేశారు? ఏంటయ్యా నువ్వు? ఏం చేయలేదు. ఏం చేయలేదా? ఏ ప్రియా, ఎక్కడికి వెళ్ళారు మీరు? మేము- పోలీసులకు రిపోర్ట్ ఇచ్చే రేంజ్కి వెళ్ళింది మ్యాటర్. మేమంతా ఎంత టెన్షన్ పడుతున్నాం తెలుసా? హలో కేఎం సార్, చెయ్యమండి చెయ్యమండి. కంగ్రాట్స్, ఎందుకని? మీరు ఓడిపోతున్నారు. ఇప్పుడేమంటారు మ్యామ్? 2 రోజులు నేను ఆనంద్తోనే ఉన్నాను. మీరు అనుకున్నట్టు మా మధ్య ఏం జరగలేదు. ఆనంద్ చాలా డీసెంట్ గా నడుచుకున్నాడు. తొందరపడి ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వద్దు. అంతా నేననుకున్నట్టే జరుగుతుంది. నా లవ్ అర్థం చేసుకోవడానికి రేపు ఒక ఛాన్స్ దొరికింది సార్. ఖచ్చితంగా మీరు పెట్టిన ఛాలెంజ్ లో నేను విన్ కాబోతున్నాను. నేను విన్ అయ్యానంటే మీరు ఓడిపోతున్నట్టేగా. మీరు ప్రేమించిన వాడు తప్పుడు వాడే ఉండొచ్చు. అందుకని మిగతా వాళ్ళందరినీ తప్పు పట్టడం మంచిది కాదు. మీ నిర్ణయం మార్చుకోండి. మీరు లవ్ లో ఓడిపోయారని మిగతా వాళ్ళు ఓడిపోతారనే నిర్ణయానికి వచ్చారు సార్. బుద్ధి లేని నిర్ణయం సార్ అది. మగవాళ్ళందరికీ ఆడవాళ్ళ శరీరమే ముఖ్యం, మనసు ముఖ్యం కాదని మీరే చెప్తారు. అది తప్పు మ్యామ్. మిస్టర్ కేఎం, లవ్ అనేది సైకిల్ లాంటిది. హ్యాండిల్ బార్ బ్యాలెన్స్ చేస్తూ తొక్కడమే టాలెంట్. మీరేం చేశారు? స్టాండ్ వేసి సీట్ మీద కూర్చొని పెడల్ చేశారు. సైకిల్ వెళ్ళదు. అందుకని సైకిలే తప్పనే నిర్ణయానికి వచ్చారు. ఆనంద్ ఎదురుకుండా డ్రెస్ మార్చుకున్నా ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది అంటాడు, కానీ ఇప్పుడు డ్రెస్ ఎందుకు అని అండు. సో మీరు నాతో ఓడిపోతారు. సార్, నేను మీకు 2 ఛాన్సులు ఇస్తున్నాను. ఏ, ఛాలెంజ్ వాపస్ తీసుకోండి. బి, ఓడిపోయినా ఒప్పుకోండి. కుదరదా? అయితే నేనే చెప్తాను. ఆనంద్ చేతిలో కృష్ణమూర్తి ఓడిపోయారు. కేఎం ఓడిపోయారు. ప్లీజ్ నా కోసం ఒకే ఒకసారి ప్రియా నేను ఓడిపోయాను అని చెప్పండి. సరే మీరు చెప్పదు, నేనే చెప్తాను. మీరు నాతో ఓడిపోయారు. ఎవరన్నా గిస్ చేసుకుంటున్నారని చూద్దాం. లేదా ఈ సమయం చూద్దాం. ఇక్కడ ఇవన్నీ కామన్. అరే ఒక రోజు ఒక తెల్లతోలను చూశాను చూడు, ఒకటే టెన్షన్ అయిపోయాను రా. నువ్వెందుకు టెంప్ట్ అవుతావు? అన్నా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏందబ్బయ్యా? నీలాగే లండన్ లో ఇంకొకరిని చూసాం. నాలంటి వాడినా? ఆ. అది నేను అద్దంలో చూసుకునేటప్పుడు నా వెనక నుంచి నన్నే చూస్తుంటావు, అందుకే పొరపాటు పడ్డావు. లేదన్నా, నిజం. అవును, కన్ను ముక్కు కలర్ అన్ని మీలాగే ఉన్నాయి. సరేలే, లండన్ లో చలికి నీ బుర్ర చెడిపోయి ఉంటది. వెంటనే బస్సు పట్టుకుని ఊరు వెళ్ళిపో. అది బెస్ట్. ఏమండే ఈయన ఇక్కడ మాత్రమే ఉంటున్నారా? లండన్ మొత్తం తిరుగుతున్నారు, ఎక్కడో అక్కడ చూస్తుంటారు. ఏంటి ఉమ్మేశాడు? ఒకవేళ నిజమేమో. మీరు ఉమ్ముతారేంటి? ఉన్నాడన్నా, మేము అతని ఇంటికి ఉన్నాం. నీకు అతనికి ఒకటే తేడా ఏంటంటే, నువ్వు ఇండియాలో పుట్టి పెరిగావు, అతను లండన్ లో పుట్టి మీరు పెరిగాడు. తెలుగు, అతను ఇంగ్లీష్. అవునా? ఆ, ఆహా, ఒకసారి వ్యాపార నిమిత్తం మా నాన్న లండన్ బర్మా వెళ్ళాడని మా అమ్మ ఒల్లి నాతో చెప్పింది బుల్లోడా. ఒకవేళ వెళ్ళిన చోట ఖచ్చితంగా బోరేసి ఉంటాడేమో. అన్నా, అది మాత్రమే కాదనా, అతను పెద్ద కోటీశ్వరుడు. కోటీశ్వరుడా? అన్న వీడు కలుగుతానా? ఏ, వాడు కోటేశ్వరుడు అయితే మనకేంట్రా? మనం వెళ్ళి ఎందుకు చూడాలి? ఏంటని అలా అంటావు? ఒకవేళ సొంతందే అయ్యుండి ఆస్తుండి కోట్ల కొద్ది డబ్బు ఇచ్చి షిప్ ఎక్కిస్తే, ఎక్కించిన ఏంటి షిప్పే కొనిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. ఇలా చూడు, నేనెవరో తెలుసు కదా. ఊళ్ళో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపినవాడిని. అది కూడా లెఫ్ట్ హ్యాండ్ తో. లెఫ్ట్ రైట్ పదన వెళ్దాం. రేయ్, వెళ్ళక తప్పదా? అన్న నీలాగే ఉన్నట్ట. హలో బ్రదర్ ఏమో చూసొద్దాం. మేము వెళ్ళి చూసాం. అన్నా, అడ్రస్ లేకుండా ఎలా వెళ్తావ్? నిజమే, ఇవ్వు. ఋషి, ఏంటి బామ్మ? ఆకు ఒక కాలు బిడ్డ. అవి ఇక్కడ దొరకవు బామ్మ. ఆకు ఒక్క దొరికిన ఊరు రావే. చల్ లండన్ అంట.
రిషి సార్ ఆ? రేపు నేను బెల్లకుండా ఒక చోటుకి వెళ్తున్నాం మీరే మాకు దారి చూపించాలి రేపు రావడానికి నాకు కుదరదు ఫైన్ నేను లవ్ చేసిన అమ్మాయికి రేపే మ్యారేజ్. నాన్ సెన్స్. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుందని గంత నెమ్మదిగా చెప్తువేందిరా? వాట్ చూడు బామ్మ, లవ్ చేశాను కానీ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవ్వలేదు. నీ నోట్లో మన్నుపోయా ఏదో బస్ ఎక్కి ఏదో స్టాప్ లో దిగుతానంటావు. ఏమి లవ్వురా ఇవి? దీనికి ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంది హలో, ఆ అమ్మాయికి నేను 4వ లవర్. ఏంటో ఈ గొడవ ఆనంద్, నువ్వు నేను విడిపోయి నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నా పెళ్లికి వస్తావా? నేను రాను, ఏ? ఖచ్చితంగా రాను. చూసావా, నీ పెళ్లికి రావడానికి కూడా ఇష్టపడడం లేదు. కనీసం నేను ఫ్రెండ్గా కూడా చూడడం లేదు. నాకు ఆనంద్ చెప్పిన సమాధానంలో నా మీద అతనుకున్న ప్రేమ ఏంటో అర్థమైంది. మీకు అన్ని తప్పుగానే అనిపిస్తాయి, మీరు మారు. ఆనంద్ 1 minute. ఏంటి అప్సెట్ అయ్యావా? పెళ్లికి పిలుస్తుంది. నేను చెప్పాను కదా ఆడవాళ్ళంతా అంతే. హలో, నన్ను అలా అడగడానికి కారణం నా లవ్ని అర్థం చేసుకోవడానికే. అది మీకు అర్థం కాదు, ఎందుకంటే వయసు అయింది కదా. మ్యామ్, లక్ష్మి, సునీత, భారతి, భార్గవి, అనిత, అపర్ణ, హేమ, కవిత, లలిత, ఈ పేర్లలో మీకు ఏ పేరు ఇష్టం? ఎందుకు? నాతో ఓడిపోతే మీరు వేరే పేరు పెట్టుకోవాలిగా. సరే, నేనే పెడతాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఇక నుండి కళ్యాణి మ్యామ్ పేరు లక్ష్మి. అందరూ అదే పేరుతో పిలవాలి. సార్, హ్మ్? అందరికీ ఇచ్చేసాను సార్. ఏమిచ్చావు? వైట్ పేపర్ సార్. ఎందుకు? మీరే కదా నాతో ఓడిపోతే ఏమైనా చేస్తా అని చెప్పారు. 1 సెకండ్. నేను మీకు ఇచ్చిన పేపర్స్ లో ఏమేం కావాలో రాసివ్వండి. ఏం సార్ కొనిస్తారు. హాయ్ ప్రియా, హాయ్. నీకోసం మీ ఫ్రెండ్స్ వచ్చారు. నేనే రమ్మన్నాను. ఎక్కడున్నారు వాళ్ళు? అదిగో అక్కడ ఉన్నారు. దిస్ ఇస్ పద్మ హలో. అండ్ దిస్ ఇస్ దేవకి. హాయ్, నైస్ మీటింగ్ యూ. మీతో పాటు ఇంకెవరు వచ్చారు? అదిగో ఆయన కృష్ణమూర్తి. అక్కడ ఉంది చూడండి. ఏం సార్ వాళ్ళు ప్రియా ఫ్రెండ్స్, ఇక్కడే చదువుకుంటున్నారు. మీరు ఎవరు ఏంటి అన్ని విషయాలు చెప్పేశాను. మ్యామ్, వీళ్ళ ఫ్రెండ్స్. ఇవిడే కళ్యాణి. మీ గురించి ప్రియా గొప్పగా చెప్పింది. ఇంతసేపు మీ గురించే మాట్లాడుకున్నాం. వస్తాం. చెలియా సార్, ఏంటి సార్ ఇంకా నిద్ర రాలేదా? మీకు నిద్ర ఎందుకు రాలేదో నాకు అర్థమైంది. ఓ చిన్న పిల్లోడి దగ్గర ఓడిపోయామే అనే కదా. ఎందుకు సార్ ఇంకా దాన్నే తలుచుకుంటారు? లైఫ్ లో ఓటమి సహజం. మీరు పడుకోండి. నో, అలా జరగడానికి వీల్లేదు. ఒక చిన్న పిల్లడితో నేను ఓడిపోకూడదు. నో, నేను ఆనంద్ దగ్గర ఓడిపోకూడదు. కృష్ణమూర్తి నువ్వు ఓడిపోకూడదురా. నో, యు షుడ్ నాట్. ఆనంద్, నేను మా ఫ్రెండ్స్ తో బయటికి డిన్నర్కి వెళ్తున్నాను. ఓ, నువ్వు రావడానికి లేట్ అవుతుందా? ఏ? నువ్వు వచ్చే వరకు నేను జాలీగా ఎంజాయ్ చేస్తాను. బ్యాచులర్ యార్. ఛీ, పోరా. పోవే. టిక్ టిక్ చాక్ టిక్ టిక్. హాయ్.
ఇవాళ ఫ్రీయేనా? ప్రియా వచ్చేంత వరకు ఫ్రీయే. మందు కొడదామా? బ్యాచులర్ లెట్స్ ఎంజాయ్. కమ్ ఆన్, కమ్. సడన్ గా పార్టీకి పిలిచారు, ఎందుకు? నాకు తెలుసు నా చేతిలో ఓడిపోతున్నందుకేగా. ఒప్పుకోను. నెక్స్ట్ టైం ప్రియకు నాకు కలిపి పార్టీ ఇవ్వాలి. హలో, కళ్యాణిని మాట్లాడుతున్నాను. ఆనంద్ ఉన్నాడా? 1 minute. ఆనంద్, నీకే ఫోన్. హలో, నేను కళ్యాణిని మాట్లాడుతున్నాను. కొంచెం రూమ్ రాగా. హలో ఆనంద్ ఎక్కడ? కళ్యాణి రూమ్కి వెళ్ళాడు. ఆనంద్, నీకే ఫోన్. హలో, నేను కళ్యాణిని మాట్లాడుతున్నాను. కొంచెం రూమ్కి రాగలవా? మాట్లాడాలి. వస్తున్నా. అయ్యో మ్యామ్, ఏమైంది? ఏం లేదు, స్లిప్ అయ్యాను. Come on, get up. మ్యామ్, ఐఎమ్ సారీ. యాక్చువల్గా
ఐఎమ్ రియల్లీ సారీ. ప్రియా, ఐఎమ్ సారీ ప్రియా. కొట్టు ప్రియా. ప్రియా, ఐఎమ్ సారీ. మగబుద్ధి చూపించావు. ఇక మీదట ఎవరితోనైనా తిరుగు, ఎలాగైనా ఉండు, అది నీ ఇష్టం. ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా చెలి నన్ను కనరులే.
వాళ్ళు చెప్పిన అడ్రస్ కి వచ్చాం. ఏంట్రా నాలాగే ఉంటాడన్నారు, ఎవడో కనపడడం లేదే. ఊరుకో అన్న, కరెక్ట్ అడ్రస్ కే వచ్చాం. అవునా? ఇక్కడే ఉంటాడు. రే, ఒకవేళ ఇతను అయి ఉంటాడేమో. ఒక్క నిమిషం ఉండు. కూర్చుమి. హూ ఆర్ యూ? ఏమంటున్నాడు? ఎవరని అడుగుతున్నాడు. అతను ఎవరని అడుగు. హూ ఆర్ యూ? ఐ ఆమ్ ఇంగ్లీష్ మ్యాన్. ఐ ఆమ్ తెలుగు మ్యాన్. వాట్స్ యువర్ డాడీ నేమ్? ఇప్పుడేమంటున్నాడు రా? మీ నాన్న పేరు ఏంటని అడుగుతున్నాడు. నరసింహ నాయుడు. మై డాడీ నేమ్ ఇస్ నరసింహ నాయుడు. రే, వాళ్ళ అమ్మ పేరేంటో అడగరా? వాట్ ఇస్ యువర్ మమ్మీ నేమ్? లిల్లీ. అబ్బా, మా అమ్మ పేరు వల్లి. తప్పించుకున్నాను. ఎలా చూడు, మీ అమ్మ వేరు, మా అమ్మ వేరు. నో, మై డాడీ, యూ డాడీ వన్. మా నాన్న మీ నాన్న ఒకటే. మమ్మీ ఈజ్ టూ. అమ్మలు ఇద్దరు. ఏంట్రా అంత కోపంగా మాట్లాడుతున్నాడు? టూ ఫాదర్ రేప్ మై మదర్. దానికి నన్నేం చేయమంట? మీరేం చేయక్కర్లేదు, ఆల్రెడీ ఆయన మొదలు పెట్టాడు. ఏం చేయబోతున్నాడు? అతనికే తెలుసు. మమ్మీ మమ్మీ. అమ్మ అమ్మ. వన్ డే వన్ ఇండియన్ రేపింగ్ యూ. ఒక రోజు ఒక ఇండియన్ నిన్ను బలాత్కరించాడు. రేప్ ఇండియన్ సన్ హియర్ మమ్మీ. బలాత్కరించిన వాడి కొడుకు ఇక్కడికి వచ్చాడు. ఆర్డర్ మమ్మీ. టెల్ మీ యూ వాంట్ హెడ్, హ్యాండ్, లెగ్, బ్రెయిన్. ఓకే, చెప్పమ్మా చెప్పు, నీకేం కావాలి? వీడి తల, కాళ్ళ, చేతుల, మెడ, ఇందులో ఏది కావాలి? ఆ విషయం అడుగుతున్నాడా? అవును, ఆ విషయమే అడిగాడు. ఓకే ఓకే. హే బాయ్, కమ్ ఆన్. ఈ ఊరు తెల్లబాబుతో ఏదో గుసగుసలాడుతున్నాడు రా. వాడు పని మొదలెట్టేలా ఉన్నాడు. మనం ఇప్పుడు పరిగెడితేనే గాని ఇక్కడి నుంచి తప్పించుకోలేము. ఏమ్మా, ఎందుకు అరిసినావు? ఏమైంది? ఇది ఆ కొరివి దయ్యం పనేనా? ముని చంద్రముఖి వాళ్ళ కజిన్ బ్రదరే ఈ కొరివి దయ్యం. గదే నిన్ను పట్టి పీడిస్తుందన్నమాట. అదేం లేదు బామ్మ. నీకు తెలియదు బిడ్డ, నేను వయసుకొచ్చినప్పుడు నన్నే పట్టి పీడించింది. ఇండియా మొత్తం తిరిగింది. ఇప్పుడు లండన్ వచ్చిందా, దాన్ని వదిలే సమస్య ఏదో. ఏమే, ఎందుకు వచ్చినావు? పటావా పటావా కొరివి దయ్యం, ఈ కన్యని వదిలి వెళ్ళిపోవే. చల్. ప్రియా, ప్రియా ప్లీజ్. చూడు, నువ్వు నేను టూర్కొచ్చాం. అంతకు మించి మన ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. ప్రియా, నన్ను ముట్టుకోవద్దు. నీకే ఎవరని తెలుసా? నాకు తెలుసు. నీ మనసులో నా మీద ద్వేషం లేదు, నా మీద కోపం. నేను తప్పు చేశానన్న కోపం. నిజం చెప్తున్నాను ప్రియా, నేనే తప్పు చేయలేదు. నా మాట విను ప్లీజ్. హాయ్ ప్రియా, నిన్ను ఒక కొత్త ప్లేస్ కి తీసుకెళ్తాను, వస్తావా? మేమిద్దరం మాట్లాడుకోవాలి, తను రాదు. ఓకే. నేను వస్తున్నాను రిషి. వెళ్ళు వెళ్ళు, వాడితో వెళ్ళు, తిరిగి రావద్దు. ఛే, వెళ్ళు. రిషికారా, బాయ్. ఏయ్ ప్రియా, ప్రియా, నేను చెప్పిన ప్లేస్ ఇంకా కొద్ది దూరంలోనే ఉంది. నువ్వు అక్కడికి వస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తావు. నేను ఎంజాయ్ చేసే మూడ్లలో. అన్నా, ఏమైంది? ఏంటి పోసు? అన్నీ స్తంభించాయి. అన్ని స్తంభించాయా? అవును. దేవుడా, దీనికి నువ్వే కారణం. టోపీ ఎక్కడిది?
కొట్లో కొట్టేశానా? అందుకే వాడు తరుకు వస్తున్నాడు. ఎక్కి మూతలేని బస్సు ఎక్కు కింద ఉంటే పట్టుకుంటాను. అన్నా అయిపోయాను. ఇలా పరిగెట్టే బదులు కాళ్ళు చేతులు తెలబాబు ఇచ్చేస్తే పోయేది. కరెక్ట్ గా చెప్పావు. తప్పుగా అనుకోదు అన్నా. ఆకలేస్తుంది. ఆకలిస్తే చావు నన్నేం చేయమంటావు? నీ నోటితో చెప్పకూడదు. ఏ నా నోట్లో మూసినది ఉందా? నువ్వు అంటే జరుగుతుంది. ఆకలేస్తుందన్నా. దానికి నన్నేం చేయమంటావురా? కావాలంటే నేను కొట్టుకెళ్ళి ఓ రొట్టెని కొట్టుకురానా? కొట్టుకుంటూ వస్తే తినడానికి మనకే మిగులుతుందిరా. నువ్వు అనుకుంటున్న కొట్టుడు కాదన్నా. అంటే దొంగతనమా? ఎందుకురా ఇండియా పరువు తెస్తావు గాడిద ముఖమా? ఆఖరికి ఇండియాకి సంబంధం ఏంటన్నా? సంబంధం ఏంటా? రే అన్నం ఉడికిందో లేదా చూడడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుందిరా. అదే విధంగా ఒక్కడు తప్పు చేసినా మొత్తం ఇండియాకే చెడ్డ పేరు. పెడతా ముఖమా? ఏం చేస్తున్నా? కాళ్ళు పట్టుకుందామని చెప్పేసావరా ఏదో పట్టుకుంటావు అనుకున్నాను. రేయ్, నా గురించి తెలుసు కదా. అయ్యే మా ఊర్లో వెళుతున్న రైల్ని ఒంటి చేత్తో ఆపినోడిని. అది లెఫ్ట్ హ్యాండ్. పిచ్చ పిచ్చ వేషాలు వేసే ఉంటే పుచ్చు పగిలిపోద్ది. అన్ని మూసుకుంటా. అసలే నేను దారి తెలియక అల్లాడిపోతున్నాను. అయ్యో ఆకలి అంటే కడుపులోంచి గ్యాస్ పొగలాగా వస్తుందిరా. ఏం బిడ్డ ఆనందం జర చికెన్ రాదు? లేదు మామ, నేను వెజ్కి మారిపోయాను. నాకు పులిహోరలో కూడా పాయ నంచుకోపోతే పడదు. ఆటకూర తినేటోడివి ఇప్పుడు తోటకూర తింటున్నావేంటి? ఇదేం మంచిగా లేదు బిడ్డ. ఏంది వై గిట్ల మారిపోయినావు? మనకు ఇష్టమైనవి దొరకాలంటే మన అలవాట్లో కొన్ని మార్చుకోవడం తప్పులేదు మామ. గుడ్ బై. హాయ్ ప్రియా, హాయ్. రా వెళ్ళి కార్లో తిందాం. ఓకే. నేను అక్కడికి వెళ్తాను. ఆగవే. ఇదిగో చూడు, బేగి అని మాట్లాడొద్దు. నేను అలాగే మాడతానే. నేను చూస్తూనే ఉన్నాను. నన్ను రెచ్చగొట్టడానికేగా ఆ రిషితో కలుస్తున్నావు, మాట్లాడుతున్నావు. ఏమనుకుంటున్నావు నీ మనసులో? ఇటు చూడు, నీకు నేనంటే ఇష్టం ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఆ రిషితో కలవడం మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నేనెవరితో అన్నా మాట్లాడతాను, ఎవరితో అన్నా వెళ్తాను. అది నా ఇష్టం. నీకు కళ్యాణి ఉందిగా, దాంతో పాటు జాలీగా గడపచ్చుగా. నీకు నాకేగా గొడవ? ఎందుకు ఆమె తప్పుగా మగాళ్ళంటే ఇష్టం లేదని చెప్పి తన కోరిక తెచ్చుకోవడానికి మాత్రం మగాడు కావాలా? ఏం మాట్లాడతావు? ఆనంద్, వదలండి సార్, వదలండి సార్. నువ్వు తప్పుడు వాడివి. నువ్వు వచ్చేట్టు మాట్లాడుకో. తప్పుడు వాడివి. బాబే, వదలండి సార్. సారీ సార్, సంతోషంగా ఉండవలసిన టూర్ ఇది. మా వల్ల చెడిపోతున్నాం, భయంగా ఉంది. నన్ను క్షమించండి సార్. ఎగిసే ఎదలో నా ప్రేమే ఉంది, ముగిసే కథతో అది మొదలవుతుంది. జనించు ప్రేమ మరణించదమ్మా.
విడిపోని మోహం నువ్వన్నానే ఆకాశం అంతా అందాల ఇల్లు మెరుపులు అన్నీ కురిసేటి మల్లెల జల్లు గుండెల్లో నిన్నే కొలువుంచానే విడిపోని మోహం నువ్వన్నానే మొదలాయ పిల్ల ఎదలో నా హద్దుల్ని చెరిపేసి అందాల జలపాతం ముద్దుల్ని పలికించు ఈ గీతం సంగీతం ముద్దంతా చెలరేగి మూసులకు ఆహ్వానం మకరందం కురిపించి ఆహ్వానం ఈ గానం ప్రేమికుల పాటే కాదా కమ్మనైన వేదం భూమికే కొత్తదైన ప్రేమ దివ్యనాదం గుండెల్లో నిన్నే కొలువుంచానే విడిపోని మోహం నువ్వన్నానే హృదయాన కొలువై ఉన్న ప్రేమే దైవం ప్రేమికుల బతికించేటి ప్రేమే జీవం ఒడి చేరే శృతిలో విడిపోని జతలో ముద్దుల్ని వల్లించి మురిపాలు చిల్లించి అందాలు సవరించి గారము తీర్చేసే చిన్నారి బుక్కల్లో సిగ్గేదో మొదలాయి వయ్యారి గుండెల్లో బలపంతా వరదాయి పువ్వుల్లో వెచ్చని తీపి మకరందం అందం నవ్వుల్లో నింగి నేల ఏకమైన బంధం గుండెల్లో నిన్నే కొలువుంచానే విడిపోని మోహం నువ్వన్నానే ఆకాశం అంతా అందాల ఇల్లు మెరుపులు అన్నీ కురిసేటి మల్లెల జల్లు మది పాడే పల్లవిని మనసైన వెళ్ళవిని ఎదలో నా ప్రేమే ఉంది గుండెల్లో నిన్నే కొలువుంచానే. అయ్యో పీటీ ఉషలా పరిగెత్తాల్సి వచ్చింది. అయ్యో అయ్యో అసలే ఇంతకు ముందు ఒకసారి మా ఊళ్ళో మెయిన్ రోడ్ ఎక్కడ ఉందో పట్టుకోలేక నానా కష్టాలు పడ్డాను. మళ్ళీ ఇప్పుడు ఈ లండన్ లో అడ్రస్ దొరక కాళ్ళు విరిగేలా పరిగెత్తుకున్నాను రా. అన్న నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది. 60 కిలోమీటర్లు పరిగెత్తాక ఇప్పుడు చెప్తావరా అడ్డగాడిదా? ముందు చెప్పకూడదా? ఇవ్వరా ఇవ్వరా కానీ ఫోన్ లేదుగా.
కొత్త నెంబర్ అయినా ఎక్కడో తెలుగు వినపడుతుంది రేయ్, అటు చూడు. వాడు ఎవడో ఇక్కడ స్థిరపడ్డ తెలుగు బిడ్డరా సరే నేను అయ్యా 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 మీరు ఆంధ్ర అయినా అవును తెలుగు వాళ్ళ అవును. ఓహో ఓహో కలియుగ దైవం వెతకుండానే లండన్ వీధుల్లో ప్రత్యక్షమైనట్టుంది. అయ్యా మేము తెలుగు వాళ్ళమే, మా దగ్గర ఉన్న అడ్రస్ పోగొట్టుకున్నాం, కానీ ఫోన్ నెంబర్ మాత్రం ఉంది. మీరు మంచి మనసుతో ప్లీజ్ హెల్ప్ మీ. ఏం కావాలి? మీరు ఈ ఫోన్ ఇచ్చారంటే ఆ. మా దగ్గర ఉన్న నెంబర్కి చేసి మమ్మల్ని తీసుకొచ్చిన గ్రూప్ తో కలిసిపోతాం. వాళ్ళు తెలుగు వాళ్ళేనా? అవును. సరే, ఇవ్వండి, తీసుకోండి. ఇవ్వండి, ఇవ్వండి. చెయ్యరా, 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 చెయ్యరా. మీరు ఇక్కడే ఉంటారా? ఆ. ఫ్యామిలీతో పాటు ఇక్కడే ఉంటారా? ఎలా ఉన్నామా? కామారెడ్డిలో వాన పడుతుందా? రేయ్, రేయ్, ఎవరితో మాట్లాడుతున్నా? కామారెడ్డిలో ఉన్న మా అమ్మతో మాట్లాడుతున్నా, డిస్టర్బ్ చేయకు. అమ్మా చెల్లెడు ప్రసవించిందా? బాగా కాలు ఎదుగుతున్నారు, ఎలా ఉంది? ఆ శివమణి గారు నా సైకిల్ తీసుకెళ్ళి తెచ్చిచ్చాడా? ఏంటి ఇంకా ఇవ్వలేదా? వాడి ఫోన్ నెంబర్ ఇవ్వు. అయ్యది లోకల్లో ఉన్న మన వాళ్ళతో మాట్లాడమంటే ఎక్కడ ఉన్న మీ అమ్మతో మాట్లాడుతామని తీసుకెళ్ళరా? కొంచెం చేయిస్తావా? సార్ ఇలా రండి. మీ ఫోన్ కింద పడే చెరకు కొడితే చూస్తున్నారంటే బాక్స్ బద్దలు కొట్టండి. ఏదో ఫోన్లే పాపం తెలుగు వాడివి కదా అని ఫోన్ ఇస్తే ఐఎస్ ని కాల్ చేసి పైగా నా ఫోన్ ఎరగొడతావా? అయ్యో నన్ను రేయ్. Anand, I love you. Hey, hey, who are you? I want to see you. Who are you? For you. Catch me. Catch me. Hey. Come on, catch me. Give me contact. You want to Hey. go? Come on, catch me. Give me Come on, contact. take it. Yeah, come on. Bye-bye. See you again, Anand. I love you, Anand. నన్ను రెచ్చగొట్టడం కోసం నువ్వే ఇదంతా సెట్ చేసావు నాకు తెలీదా? ఎందుకంత కష్టపడతావు? ఫీల్ ఫ్రీ. నేనే నీలాగా కోపగించుకోను, తొందరపడ్ను, ఆవేశంతో చేంజ్ చేసుకోను. రే ఈ సమస్యలన్నీ నీ వల్లే వచ్చారా? నీ వల్లే. హాయిగా మన గ్రూప్ తో కలిసి లండన్ అంతా చూసి ఊరు వెళ్ళిపోక వాడెవడో నాలాగున్నాడని వాడు చెప్పడం, వాడిని చూసే తీరాలని నువ్వు చెప్పడం, వాడిని చూసి నేను, నన్ను చూసి వాడు, ఈలోగా ఎవడో గొడ్డలు పట్టుకుని నరుకుతానడం, వాడికి భయపడి ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఊరంతా పరిగెట్టడం నాకు అవసరమా? ఏమైతే లండన్ మొత్తం చూశాక లండన్ చూడలేదు, నరికి పారేస్తాను. అన్నా ఎక్కడో పాట వినపడుతోంది. పాట వినపడుతుందా? అవును రోయ్, ఇది 100కి 100 తెలుగు పాటే. ఇది మన మంగమ్మ గొంతు కదా? మంగమ్మే ఆ, సరే పద వెళ్ళి చూద్దాం. హాయ్ ఆనంద్, లండన్ లో తీసిన ఫోటోగ్రాఫ్. ఏయ్ ప్రియా ఎక్కడ? ఓ డోంట్ వరీ, నేనే వెతుకుతాను. ఓకే బాయ్. ఎక్కడికో వెళ్ళి చేరాం. ఆడపోయినారా? అవన్నీ ఎందుకు అడుగుతావులే? రైతు వదిలేసే. హాయ్ ప్రియా, ఫోటోగ్రాఫ్స్ చాలా బాగా వచ్చాయి. అవును మిగతా వాళ్ళంతా ఎక్కడ? షాపింగ్కి వెళ్ళారు. ఓకే ఐ జస్ట్ కమ్. వాళ్ళిద్దరూ మనల్ని ఫాలో అవుతున్నారు. ఎవరు? అదిగో అక్కడ ఉన్నారే వాళ్ళే. ఎవరో మీరు చెప్పండి. సార్ ఆయన ఫాలో అవ్వమని ఒకతను డబ్బు ఇచ్చాడు. ఎవడిచ్చాడు రా? ఆనంద్. సారీ ప్రియా, ఆనంద్ ఇలా ప్రవర్తిస్తాడు అనుకోలేదు. ఆయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? రియల్లీ ఐఎమ్ సారీ. అతను చేసిన తప్పుకి నువ్వెందుకు సారీ చెప్పడం?
బయటికి రా, రావే. ఆనంద్ ఎందుకు అరుస్తున్నావు? అందరూ పడుకున్నారు. నువ్వెవడరా అరవద్దనడానికి? నేను ఇప్పుడే దాన్ని పిలుస్తాను. ఆనంద్ నేను నిన్ను ప్రియ రూమ్కి వెళ్ళలేను. నువ్వేమన్నా వాచ్మేనా? ఎందుకు ప్రియ చుట్టూ తిరుగుతున్నా? నేను వెంట తిరుగుతాను, వెంట వేసుకొని తిరుగుతాను. అడగడానికి నువ్వు నీ చేతులు నొప్పి నువ్వు తాగున్నావు. నేను ప్రియ రూమ్కి వెళ్ళలేను. చీప్ గా బిహేవ్ చేసింది నువ్వా నేనా? నువ్వే. నీ బుద్ధి చీప్ అయిపోయింది. ఆ కళ్యాణ్తో పాటు నేను చూసినప్పుడే నీ అసలు రంగు ఏంటో నాకు అర్థమైంది. నన్ను రెచ్చగొట్టడానికి ఆ తెల్లమ్మాయితో డ్రామాలాడేవి, అది నీకు చీప్ అనిపించలేదా? ఫోటోలు నా వెనకాల నుంచినట్టు పోజ్ ఇచ్చి ఆ కళ్యాణ్కి సైడ్ కొడుతున్నావు, అది మాత్రం బాగుందా? రిషితో పాటు నేనేం చేస్తున్నానో తెలుసుకోవడానికి మనుషులు పంపించావే, నువ్వెంత చీపో అప్పుడే అర్థమైంది. ప్రియా, ఐ లవ్ యూ. తను చెప్పింది ఏమన్నా అర్థమైందా సార్ మీకు? నేను తాగిందానా, తను తాగిందా అర్థం కావట్లేదు సార్. నేనే తప్పు చేయలేదు సార్. తన్ని లవ్ చేయడమే తప్పు. మేడం, ఆ రోజు ఏదో ఆ తర్వాత ఎప్పుడైనా మీతో నేను తప్పుగా బిహేవ్ చేశానా మేడం? ఆ రోజు మీరు రూమ్కి రమ్మని పిలిచినప్పుడు సారీ మేడం నేను తాగున్నానని ఒక్క మాట చెప్పున్నట్టయితే నా లవ్వు పోయేది కాదు, మీ మర్యాద పోయేది కాదు. కేం సార్, మీరు చెప్పినట్టే నా లవ్ ఫెయిల్ సార్. ఫెయిల్ సార్, ఖచ్చితంగా ఫెయిల్ సార్. ఖచ్చితంగా ఫెయిల్ సార్.